ఏపీ ఎండీసీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి ఆచూకీ కానరావడం లేదు. తనపై సిఐడి విచారణ కొనసాగుతుండటంతో ఆయన కేసుల నుంచి తప్పించుకునేందుకు వేరే రాష్ట్రాలకు పారిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గనుల శాఖలో వేల కోట్ల రూపాయల స్కామ్లకు సూత్రధారిగా ఉన్న వెంకటరెడ్డిపై పలు క్రిమినల్ చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా వెంకటరెడ్డి పరారై ఉండొచ్చన్న ఊహాగానాలు ప్రస్తుతం ఊపందుకుంటున్నాయి. ఏపీ మాజీ ఎండీసీ చైర్మన్ వెంకటరెడ్డి ఆచూకీ కానరావడం లేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు ఫోన్ లైన్లో అందిస్తారు. టీవీరావు, చెప్పండి. అటు ఏపీ మాజీ ఎండీసీ వెంకటరెడ్డి పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు గాలింపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏపీ ఎండీసీ చైర్మన్ వెంకటరెడ్డి కనపడకుండా పోయారనేటటువంటిది ఇప్పుడు ఏజీబీ అధికారులు నోట వినిపిస్తున్నమాట. ప్రధానంగా ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ జనరల్ శాఖ డైరెక్టర్ గా చేశారు. మరి దీనికి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా జోడు పదవులు నిర్వహించిన వెంకటరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఆయన ఏ పని కూడా చేయకుండా ఏదైతే తను సొంతగా నిర్మించుకున్నటువంటి ఒక కోటరీకి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన వ్యవహారాలన్నీ కూడా నడిపారు. అయితే ప్రైవేట్ కంపెనీకు ఇసుక లీజు అగ్రిమెంట్లు, క్వారీలు అప్పచెప్పడం, ఇలా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. అంతేకాకుండా ఓ ప్రైవేటు సంస్థ ఇసుకను తవ్వేసిన తర్వాత గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న ఈయన ఆ కంపెనీకి దాదాపుగా 800 కోట్ల రూపాయలు వాళ్ళు దోచేసినా కూడా ఆ మొత్తము ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సి ఉన్నా కూడా సదరు కంపెనీకి ఎన్ఓసి ఇచ్చేయటం, ఇటువంటి అక్రమాలు చాలా చేయడంతో పాటు ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూర్చే పనులు, వ్యవహారాలు చక్కబెట్టారు. ఇందులో ప్రధానంగా వైసీపీకి సంబంధించిన ప్రముఖులు అయినటువంటి వారికి అందరికీ కూడా ఆయన న్యాయం చేశారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ అధికారిగా ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేటటువంటిది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రమే విడిచి వెళ్ళిపోయాడా లేదా దేశం విడిచి వెళ్ళిపోయాడా అనేటటువంటిది అనుమానంగా ఉంది. ఏంటంటే ఈయన ఏదైతే ఇదే రోజు దాదాపుగా 1వ తారీఖున ఆయన రిలీవ్, ఏదైతే కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన వెంకటరెడ్డి 1వ తారీఖున రిలీవ్ అయ్యాడు. అయితే రిలీవ్ అయిపోయిన వెంటనే ఆయన్ని అదే రోజు రిలీవ్ కానున్న సందర్భంలోనే ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన ప్రతి కదలికను నోట్ చేసుకునే విధంగా ఆయన అడ్రస్లు కూడా సేకరించింది. అడ్రస్లు ఇచ్చిన దాని ప్రకారం ఆయన ఎక్కడ ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు అనేటటువంటి వివరాలతో ఆయన్ని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయినా ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి 3 అడ్రస్లు చూస్తే కనుక విజయవాడలోని తాడిగడప సమీపంలో ఉన్నటువంటి ఏపీఎండి సంబంధించిన గెస్ట్ హౌస్ ఖాళీ చేసేసాడు. ఖాళీ చేసిన తర్వాత ఆయన 3 అడ్రస్లు ఏదైతే ప్రభుత్వ అధికారి కాబట్టి ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఒక పై స్థాయిలో సివిల్ సంబంధించిన అధికారి కాబట్టి ఈ అడ్రస్లు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆయన అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లిలో ఉన్న ఒక ఇంటి అడ్రస్ ఇవ్వడం, అలాగే తిరుపతిలో కొత్తగా నిర్మించుకున్న ఒక ఇల్లు, చెన్నైలో ఉన్నటువంటి ఒక ఇంటి అడ్రస్లు, ఈ 3 అడ్రస్లు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు గాలించి విచారిస్తే కనుక ఆయన ఎక్కడ ఈ 3 ఇంటి అడ్రస్లలో లేరు అనేటటువంటిది వెల్లడైనటువంటి ప్రధాన సమాచారం. దీంతో ఇప్పుడు పరారైనందుకు కూడా తనపై అదనంగా కేసులు కట్టేటువంటి అవకాశం ఉంది. అయితే 1-2 రోజులు చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత తన ఆచూకీపై ఇప్పటికే ఈ వార్తలు తన చెవిని చేరితే కనుక తనకు తానుగా వచ్చి తాను ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాను, లేదంటే చెన్నైలో ఉన్నాను, ఏదైతే ప్రభుత్వానికి ఆయన ఇచ్చినటువంటి అడ్రస్లోనే తాను కొనసాగుతున్నాను అని చెప్తే చర్యలు తగ్గుతాయి. లేదంటే కనుక ఉన్న కేసులకు అదనంగా మరో కేసులు కూడా, పరారీ కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఏది ఏమైనా వెంకటరెడ్డి స్కాములకు సంబంధించి విచారణ త్వరితగతిన చాలా వేగవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు 2-3 రోజులుగా ఈ వెంకటరెడ్డి కనబడని నేపథ్యంలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. మాధురి, థ్యాంక్ యూ టీవీరావు.